ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం భౌతిక శాస్త్రంలో ఏం నేర్చుకున్నామంటే, సో గురుత్వ త్వరణం అంటే ఏంటి, సో గురుత్వ త్వరణం జీ విలువ ఏ విధంగా మారుతుంది, ఒకసారి భూమి నుండి పైకి పోతున్న కొద్దీ గురుత్వ త్వరణం విలువ ఏ విధంగా మారుతుంది, అలాగే పై నుండి కిందికి వస్తుంటే గురుత్వ త్వరణం విలువ ఏ విధంగా మారుతుంది అనేది లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనం సో భౌతిక శాస్త్రంలో సమత్వరణ గమనానికి శుద్ధ గతిక శాస్త్ర సమీకరణాలు ఏముంటాయి, ఓకేనా. సో సమత్వరణ గమనానికి శుద్ధ గతిక శాస్త్ర సమీకరణాలు, ఓకే, సమత్వరణ గమనానికి శుద్ధ గతిక శాస్త్ర సమీకరణాలు. సో చూసుకున్నట్టయితే v = u + at. మనం ఎందుకు సార్ అంటే మనం 8th క్లాస్లో 9th క్లాస్లో వీటి చదువుకొచ్చుకున్నాం శుద్ధ గతిక శాస్త్ర సమీకరణాలు ఏ విధంగా ఉంటాయని, ఓకేనా. సో ఇక్కడ కూడా మనం ఆ సమీకరణాల యొక్క గురించి కొంత నేర్చుకుంటాం. సో అందులో ఫస్ట్ సమీకరణం ఏంటి సార్ అంటే v = u + at. v = u + at. v అంటే ఏంటి సార్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు అనేది సమత్వరణంతో పోతున్నప్పుడు సో అక్కడ మనకు u అంటే తొలి వేగంగా తీసుకుంటాం. u అంటే ఏంటిది తొలి వేగం. ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ క్లాస్లో. సో దాని v0 కూడా చూపెట్టవచ్చు, ఓకేనా. తుది వేగం దేంతో చూపించుకోవచ్చు, v తో చూడవచ్చు తుది వేగాన్ని. అండ్ సమత్వరణ దేంతో చూడవచ్చు, a. టైం ఎంత, t. డిస్ప్లేస్మెంట్ ఎంత, s, ఓకేనా. సో సేమ్ వర్డ్స్ మనం చేస్తాం ప్రాబ్లమ్స్ లలో, ఓకే. సో శుద్ధ గతిక శాస్త్రం యొక్క సమీకరణాలు, సో v = u + at and s = ut + of at square. s = ut + of at square. And third one, v² - u² = 2as. v² - u² = 2as. ఓకే, సో గాట్ ఇట్, అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ మన ఇక్కడ ఉపయోగించినటువంటి శుద్ధ గతిక శాస్త్రం యొక్క సమీకరణాలను ఒక స్వేచ్ఛగా క్రిందికి పడేటువంటి వస్తువు విషయంలో ఓకేనా, వస్తువు విషయంలో మనం చూద్దాం, ఓకేనా. వస్తువు విషయంలో స్వేచ్ఛ క్రిందికి పడుతుందంటే ఏంటి అర్థం, సో ఇలాగా ఒక వర్షపు బిందువు కావచ్చు, ఓకేనా, ఒక వర్షపు బిందువు కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఏ వస్తువు అయినా స్వేచ్ఛ క్రిందికి పడుతుందంటే అర్థం ఏంటి సార్ అంటే దాని యొక్క తొలి వేగం ఎంత సార్ అంటే 0గా తీసుకోవాలి ఏ వస్తువుకైనా, ఓకేనా. ఏ వస్తువుకైనా తొలి వేగం ఎంత తీసుకోవాలి, 0గా తీసుకోవాలి, ఓకే. సో అప్పుడు దాని యొక్క స్థానభ్రంశం ఎత్తు ఏం తీసుకుంటా సార్ అంటే s గా తీసుకుంటున్నాను ఆర్ h గా తీసుకుంటున్నాను, ఓకేనా. h is taken h. అండ్ సో ఇన్ టైం ఎంత సార్ అంటే t గా తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ మనకు ఆ సమీకరణాలు ఏ విధంగా మారుతాయో మనం ఇక్కడ చూడవచ్చు. సో ఏ తీసుకోవాలి సార్, +g గా తీసుకోవాలి. ఎందుకు సార్ అంటే అది ఆ వస్తువు అనేది క్రిందికి వస్తుంది కాబట్టి మనం +g గా తీసుకుంటాం, ఓకేనా. ఒకవేళ పైపోతున్న భూమి నుండి పైపోతున్న కొద్ది గురుత్వ త్వరణం ఎంత తీసుకోవాలి సార్, -g గా తీసుకోవాలి. సో ఈ సమీకరణాలకు వీటిని స్వేచ్ఛగా క్రిందికి పడేటువంటి వస్తువు విషయాన్ని మనం అప్లై చేసినట్టయితే అనుసంధానం చేసినట్టయితే, ఓకే. సో అప్పుడు ఏ విధంగా మారుతుంది సార్ అంటే మొదటి సమీకరణం, సో v = u అంటే 0 కదా. సో 0 ఎంత సార్, తొలి వేగం 0. సో 0 + ut. సో v = ut, ఓకేనా. సో ఈక్వేషన్ 1 తీసుకుంటున్నాను. v ఏమవుతుంది, స్వేచ్ఛగా క్రిందికి పడేటువంటి వస్తువు విషయంలో v ut గా తీసుకోవచ్చు. అదే సెకండ్ సమీకరణానికి అప్లై చేసిన అనుకుందాం. సో సెకండ్ సమీకరణానికి అప్లై చేసినట్లయితే s = ut + of at square. s is nothing but ఇక్కడ ఏం తీసుకుంటున్నాను, h అని తీసుకుంటున్నాను ఎత్తు కాబట్టి. అండ్ u అంటే ఎంత, తొలి వేగం 0. సో 0 × t + of a అంటే +g అండ్ టైం t². సో h is equal to of g t². h is equal of g t². సో ఈ 2 ని డిస్కస్ చేసినట్లయితే 2 × h. సో g డిస్కస్తే g is equal to t². సో t is equal to √2h/g గా మనం రాసుకోవచ్చు. ఈ సమీకరణం అనేది మనకు కొన్ని ప్రాబ్లమ్స్ లో యూజ్ అవుతుంది, ఎందుకంటే మనం డైరెక్ట్ రాసుకోవచ్చు.
అయితే సార్ ఒక స్వేచ్ఛగా క్రిందికి పడుతున్నటువంటి ఒక వస్తువు విషయంలో నేను టైంని తీసుకోవచ్చు, టైం పీరియడ్ని తీసుకోవచ్చు. ఎంత సార్ అంటే కాలాన్ని t √2h/g తీసుకోవచ్చు. అంటే దాని మీనింగ్ సార్ ఒక స్వేచ్ఛగా క్రిందికి పడుతున్నటువంటి ఒక వస్తువు చాక్ పీస్ నేను కిందికి వదిలేసిన అనుకుందాం. ఓకేనా, చాక్ పీస్ నేను కిందికి వదిలేసినట్టయితే ఓకే, అది భూమిని చేరడానికి పట్టినటువంటి కాలం ఎంత సార్? ఇది కూడా స్వేచ్ఛ క్రిందికి పడినటువంటి వస్తువు విషయమే. ఓకేనా, ఇది కూడా స్వేచ్ఛ క్రిందికి పడుతుంది. స్వేచ్ఛ క్రిందికి పడుతుంది కాబట్టి దీనికి నేను వేగాన్ని ఇస్తున్నానా? వేగాన్ని ఇవ్వడం లేదు. కాబట్టి దాని యొక్క తొలి వేగం ఎంత? u = 0గా తీసుకోవాలి. ఓకేనా, u = తీసుకోవాలి 0గా తీసుకోవాలి. u = 0 తీసుకొని స్వేచ్ఛ క్రిందికి పడుతుంది కాబట్టి సో దీనిలో నేను కాలాన్ని అనుకుంటున్నాడే భూమి నుండి నాకు ఎత్తుందో తెలిస్తే కాలాన్ని చెప్పొచ్చు. ఓకేనా, భూమి నుండి అది ఎంత ఎత్తులో ఉంది నేను తెలుసుకున్నట్లయితే అది క్రిందికి చేరడానికి భూమిని చేరడానికి పట్టేటువంటి కాలాన్ని నేను ఈ సూత్రాన్ని ఉపయోగించి కనుక్కోవచ్చు. t √2h/g t √2h/g. h అంటే సార్ ఎత్తు. ఓకేనా, g అంటే ఏంటి సార్? గురుత్వత్వరణం. మనకు తెలుసు ఆల్రెడీ గురుత్వత్వరణం ఎంత ఉంటుందో. ఓకేనా, 9.8 ఉంటుంది. 10 కూడా తీసుకోవచ్చు. సో t √2h/g. అలాగే మనం మూడవ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఓకేనా, సో మూడవ సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే ఎట్లా మారుతుంది సార్? మూడవ సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే సో v అంటే ఏంటి? ఫైనల్ వెలాసిటీ అంటే చివరి వెలాసిటీ, తుది వేగం. ఓకేనా, సో తొలి వేగం ఎంత? 0. 2 ఏ అంటే ఏంటి? గురుత్వత్వరణం కిందికి వస్తుంది కాబట్టి ప్లస్ రాసుకుంటున్నాను. s అంటే ఏంటి సార్? h. ఎందుకు సార్ ఇక్కడ ఎత్తు తీసుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ తొలి వేగం 0, తుది వేగం v అండ్ ఎత్తు h, టైం t. సో v² = 2gh. v² = 2gh. సో v² = 2gh. v = √2gh. v √2gh. v అంటే సార్ తుది వేగం. అంటే స్వేచ్ఛగా క్రిందికి పడేటువంటి వస్తువు విషయంలో తుది వేగానికి సమీకరణాన్ని నేను డైరెక్ట్ రాసుకోవచ్చు. ఏంటి సార్? v √2gh. ఎందుకు సార్? ఇది కూడా మనకు నెక్స్ట్ చెప్పబోయేటువంటి ప్రాబ్లమ్స్లలో ప్రాబ్లమ్స్లలో మనకు ఇది యూజ్ అవుతుంది. v √2gh. ఇక్కడ కూడా నాకు h తెలిసినట్టయితే దాని యొక్క తుది యొక్క వేగం ఎంత ఉంటుందో, అంటే స్వేచ్ఛగా క్రిందికి పడేటువంటి వస్తువు విషయంలో దాని యొక్క తుది వేగం కనుక్కోవాలంటే ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు. v √2gh గా నేను తీసుకోవచ్చు. ఓకేనా, అర్థమైనట్టే కదా? అంటే స్వేచ్ఛగా క్రిందికి పడేటువంటి వస్తువు విషయంలో ఇక్కడ శుద్ధగతిక శాస్త్ర సమీకరణాలను నేను మార్చుకున్నాను. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి శుద్ధగతిక శాస్త్ర సమీకరణాలలో మనకు ఒక సమీకరణాన్ని ఉత్పాదించమని ఎక్కువగా మనకు యాన్యువల్ ఎగ్జామ్స్లలో ఓకేనా మనకు రిపీట్ అవుతుంది క్వశ్చన్. ఏంటి సార్ క్వశ్చన్? s ut plus half at square ని ut plus half at square ని ఉత్పాదించండి బై గ్రాఫ్ మెథడ్, VT గ్రాఫ్ మెథడ్. ఓకే, VT గ్రాఫ్ మెథడ్. సో మన గ్రాఫ్ మెథడ్ లో దీన్ని ఉత్పాదించాలి. ఏంటి ఉత్పాదించాలి? s ut plus half at square ని అంటే శుద్ధగతిక శాస్త్ర సమీకరణాన్ని ఉత్పాదించాలి VT గ్రాఫ్ ద్వారా. మన IP లో ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే x అక్షం తీసుకుంటున్నా అండ్ y అక్షం తీసుకుంటున్నా. x అక్షం మీద టైం తీసుకుంటున్నా, y అక్షం మీద వేగాన్ని తీసుకుంటున్నాను. ఓకేనా, వేగాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే సో మనకు ఒక వస్తువు తీసుకుంటున్నా, ఆ వస్తువు యొక్క తొలి వేగం u అని తీసుకోవచ్చు, లేకుండా v0 అని తీసుకోవచ్చు. u ఆర్ v0 సమత్వరణంతో, u లేదా v0 సమత్వరణంతో, v అనేటువంటి ఒక వేగంతో, ఓకేనా, a అనే సమత్వరణంతో, t అనేటువంటి కాలంలో అది పొందినటువంటి తుది వేగం ఎంత సార్? v అని తీసుకుంటున్నాను. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ సో సమత్వరణంతో పోతుంది కాబట్టి కొంత దూరం ప్రయాణించింది. సో దీని యొక్క u అంటే తొలి వేగం, ఆ వస్తువు యొక్క తొలి వేగం ఎంత సార్ అంటే u లేదా v0 గా తీసుకుంటున్నాను. ఓకే, దాని యొక్క సమత్వరణం ఎంత? a అనేటువంటి సమత్వరణంతో t అనేటువంటి కాలంలో అది పొందినటువంటి తుది వేగం ఎంత సార్ అంటే v గా తీసుకుంటున్నాను. అది పొందినటువంటి తుది వేగం ఎంత? v గా తీసుకుంటున్నాను.
ఓకేనా, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనకు దీక అంటే ఏ నుంచి బి అనేది మనకి ఏమిస్తుంది సార్, ఆ రేఖ ఏమిస్తుంది సార్ అంటే అది పొందినటువంటి స్థాన భ్రంశాన్ని మనకు తెలియజేస్తుంది, డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది, స్థాన భ్రంశం తెలియజేస్తుంది. అంటే వీటి కర్వ్లో వీటి గ్రాఫ్లో ఓకేనా ఏ నుంచి బికి ఏమిస్తుంది సార్ అంటే మనకు ఆ వస్తువు పొందినటువంటి స్థాన భ్రంశాన్ని తెలుసుకోవచ్చు. ఓకేనా, సో ఆ వస్తువు యొక్క అంటే వి మనం తీసుకుంటున్నాం సార్. సో ఇక్కడ u ఇక్కడ తుదినటువంటి వేగం v కాబట్టి సో v మైనస్ u రాసుకుంటున్నాను. ఎందుకు సార్ అంటే v ఈజ్ ఈక్వల్ u ప్లస్ at. సో v మైనస్ u ఈజ్ ఈక్వల్ రాసుకోవచ్చు, at రాసుకోవచ్చు. ఓకేనా, v మైనస్ u ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను, v మైనస్ u టైం t అది పొందినటువంటి తుది వేగం v, తొలి వేగం u. ఓకేనా, సో నెక్స్ట్ v మైనస్ u ఈజ్ ఈక్వల్ at రాసుకోవచ్చు. సో నెక్స్ట్ అది 0 నుంచి t కాలంలో పొందినటువంటి స్థాన భ్రంశం, 0 నుంచి t కాలంలో అది పొందినటువంటి స్థాన భ్రంశాన్ని నేను రెండు భాగాలుగా విడదీస్తున్నాను. ఒకటి ఇది త్రిభుజాన్ని తీసుకుంటున్నాను, ఇది దీర్ఘచతురస్రాకారంగా తీసుకుంటున్నాను. ఇది మొత్తం త్రిభుజం. ఓకేనా, ఇది మొత్తం ఏంటి సార్ అంటే దీర్ఘచతురస్రాకారంగా తీసుకుంటున్నాను. ఓకే, సో 0 నుంచి t కాలంలో అది పొందినటువంటి స్థాన భ్రంశం. సో స్థాన భ్రంశం ఎంత సార్ అంటే మనం మొత్తం ఎంత సార్ అంటే 0 a b c d o టోటల్. సో దాన్ని రెండు నేను భాగాలు విడగొట్టినట్లయితే ఒక భాగం ఏంటి సార్ అంటే a b c అనేటువంటి ఒక త్రిభుజం తీసుకుంటున్నాను. ఓకేనా, త్రిభుజం ప్లస్ ఓ ఏ సి డి అనేటువంటి ఒక దీర్ఘ చతురస్రాన్ని తీసుకుంటున్నాను, దీర్ఘ చతురస్రం. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఏబిసి అనేటువంటి త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి సార్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఓకేనా, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అదే దీర్ఘ చతురస్రం తీసుకున్నాను, పొడవు ఇంటూ వెడల్పు. సో పొడవు ఇంటూ వెడల్పుగా తీసుకుంటున్నాను, పొడవు ఇంటూ వెడల్పు. అంటే దీర్ఘచతుర త్రిభుజం యొక్క వైశాల్య సూత్రం అనేది హాఫ్ ప్లస్ భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్య సూత్రం అనేది పొడవు ఇంటూ వెడల్పు. సో ఇప్పుడు నేను రాస్తున్నాను, సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, భూమి, సో భూమి ఎంత ఉంది, ఏసీ కదా, ఏసీ రాస్తాను. ఎత్తు ఎంత ఉంది, సో బీసీ కదా, సో బీసీ ఇక్కడ రాసుకున్నాను. ఓకే, ప్లస్ దీర్ఘచతురస్రాకార పొడవు ఇంటూ వెడల్పు, దీని యొక్క పొడవు ఎంత అండ్ వెడల్పు ఎంత. ఓకేనా, సో పొడవు వెడల్పు సో తీసుకున్నట్టయితే సో u ఇంటూ టీగా రాసుకోవచ్చు, లేకుంటే సో ఓ డి ఇంటూ ఓ ఏగా తీసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఇది తీసుకున్నట్టయితే ఏసీ, సో ఏసీ ఎంత సార్ అంటే టైం టీ. ఓకే, సో బీసీ ఎంత సార్, ఇక్కడ నుంచి బీసీ బి మైనస్ యూ. సో ఆల్రెడీ నేను అనుకున్నాను b మైనస్ u ప్లస్ ఓడి, సో ఓడి ఎంత సార్ టీ. ఓకే, ఇంటూ ఓ ఎంత సార్ ut. ఓకే, సో ఈ ఫార్ములా మళ్ళీ రాస్తున్నాను, టీ ఇంటూ b మైనస్ u. b మైనస్ u ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు, నేను at రాసుకోవచ్చు. సో దాని ప్లస్ లా at రాసుకుంటున్నాను ప్లస్ ut. ఓకే, సో is equal at స్క్వేర్ ప్లస్ ut. అంటే అది మొత్తం ప్రయాణించినటువంటి దూరం s is equal ut plus of at స్క్వేర్. ఓకే, s is equal ut plus of at స్క్వేర్. అంటే సో సమీకరణం ఉత్పాదించినందుకు సార్ ఇక్కడ సమత్వరణంతో ప్రయాణించినటువంటి ఒక వస్తువు తీసుకుంటున్నాను. ఆ వస్తువు ఏ నుంచి b కి ప్రయాణించినటువంటి దూరం అనుకోవడానికి దీన్ని రెండు త్రిభుజాలు, ఒక త్రిభుజము ఒక దీర్ఘ చతురస్రాకారం తీసుకుంటున్నాను. సో మొత్తం ప్రయాణించినటువంటి దూరం స్థాన భ్రంశం s is equal ABC త్రిభుజం వైశాల్యం. ఓకే, అండ్ ఈ OAC దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం. సో హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ప్లస్ పొడవు ఇంటూ వెడల్పు. సో వెంటనే నేను వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే నాకు ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది, s is equal ut plus of at స్క్వేర్ నేను ఉత్పాదించాను. ఓకే, అర్థమవుతుంది కదా. సో మన నెక్స్ట్ క్లాస్ లో ఇంకా ఈ వేగానికి సంబంధించినటువంటివి, వాటికి సంబంధించినటువంటివి, స్థాన భ్రంశానికి సంబంధించినటువంటివి, ఓకేనా, వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నేను ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా, సో థ్యాంక్స్ స్టూడెంట్స్.